నమస్తే అండి. వెల్కమ్ టు అల్వారమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి శ్రావణ మాసం మొదటి రోజు అండి. మనకి శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం అయితే వచ్చింది కదండి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మనకి 4 శుక్రవారాలు అయితే వస్తాయండి. ఈసారి ఏంటంటే 5 వారాలు అయితే వచ్చాయి అనమాట. మొదటి స్టార్టింగ్ రోజు శుక్రవారం అయితే వచ్చింది కదండి. ఇవాళ వచ్చి శ్రావణ శుక్రవారం అని చెప్పి నేనేంటంటే ఇక్కడ జాజు అంటారు కదంటే అంటే ఎర్రమట్టి ఉంటుంది కదా, అదైతే తీసుకున్నానండి. తీసుకుని దాంతో అయితే అంటే మొన్న ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. అంటే వారాలప్పుడు ఇలాగ ఇంటి ముందు అలికి ముగ్గు పెడదామని తీసుకున్నాక ఒకసారి పెట్టానండి. వర్షాలు మొన్న అసలు పెడతానికైతే లేదనమాట. ఇవాళ కూడా చాలా మబ్బుగా వర్షం వచ్చేటట్టే ఉందండి. మనం ఒక 5 నిమిషాలు ఉంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడైతే ఇలా వరిపిండితో అయితే ముగ్గు పెట్టుకున్నానండి. చూసారా, ముగ్గు పెట్టాకైతే చాలా అందంగా అయితే ఉంది కదండి. అలాగే పక్కన వచ్చేసి నేను ఏంటంటే మొన్న అయితే షాప్కి వెళ్ళినప్పుడు శంకు చక్రాలు ఉంటాయి కదండి, అలాంటి ఇలా రౌండ్ ఒక నెట్ టైప్ అండి, దాని మీద డిజైన్లు అయితే ఉంటాయి కదండి, అటువంటి శంకు చక్రాలు అయితే తీసుకున్నానండి. మామూలుగా ఏంటంటే ఎక్కువ తులసి కొట్టకడ అయితే వేసుకుంటారు, అదే దేవుడి మందిరం కాడ కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే గుమ్మం కాడ అయితే వేస్తున్నాను. అంటే గుమ్మ ఎదురుగుండా వేస్తే దాన్ని దాటి వస్తారని చెప్పి కొంచెం పక్కకైతే వేసాను అనమాట. ఇదండి ఫస్ట్ టైం అయితే వేయడమండి. నేను సరిగ్గా వస్తుందా రాదా అనుకున్నాను. అంటే చెప్పడం కదంటే ఇప్పుడు వేయలేదనమాట. సరిగ్గా రాదేమో అనుకున్నాను. తీసేటప్పుడు కూడా కొంచెం అయితే కదిలిందండి, కానీ బాగా తోచిందనమాట. అంటే విష్ణుమూర్తి నామం, శంకు చక్రాలు, కింద అలాగే వచ్చేసి హనుమంతుడు, గరుత్మంతుడు అయితే ఉన్నాడండి. హనుమంతుడు కూడా బాగానే వచ్చాడు, గరుత్మంతుడు అయితే సరిగ్గా రాలేదనమాట. అంటే నేను తీసేటప్పుడు కదిపేశాను కదండి, అందుకని చెప్పి అంటే గరుత్మంతుడు ఒకటి సరిగ్గా అయితే రాలేదండి. ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదానికి వచ్చేసి గోధుమలోకి ఉంటుంది కదండి, గోధుమలోకి ప్రసాదం చేద్దామని చెప్పి ఇక్కడైతే నూనె వేపుతున్నాను. ఈ గోధుమలోకి వేపుకునేటప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఇంటింటే మనం నెయ్యి వేపుకుంటే కనుక రుచి బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ అయితే వస్తుందండి. అందుకని చెప్పి కొంచెం నెయ్యి వేసి వేపుకున్నాను అనమాట. మనం ఏంటంటే కర్రచినొకతో కూడా చేస్తాం కదండి ప్రసాదం, దానికి ఏంటంటే ఒక కప్పు కర్రచినొక తీసుకుంటే 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి. ఇదేంటంటే కొంచెం మోటుగా ఉంటుందండి, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అందుకని చెప్పి మనకి గోధుమలో కనుక ఒక కప్పు తీసుకుంటే నీళ్ళైతే కనుక 2 కప్పులన్నర అయితే తీసుకోవాలండి. అందుకే ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పులు వేసి ఇంకా కొంచెం అయితే ఎక్స్ట్రా అయితే వేసానండి. అంటే ఇది ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి. ఇక్కడైతే అసలు మరిగిపోయింది కదా, అప్పుడు నేను వచ్చేసి మనం వేపుకున్నాను ఉంది కదండి, అది వేసి అయితే కలుపుతున్నాను అనమాట. నూకేసాం కదండి, ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత పంచదార అనేది వేసుకోవాలండి. ఇప్పుడు కనుక మనం పంచదార వేస్తే ఏంటంటే పాకంలా అయిపోతుందండి, చాలా టైం పడుతుంది అనమాట. అందుకే ఈ వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత మనం పంచదార వేసుకుంటే కనుక ప్రసాదం అనేది బాగా వస్తుందండి. నేను వచ్చి ఒక కప్ అయితే తీసుకున్నాను కదండి, అందుకని చెప్పి ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నాను అనమాట. మనకి ఏంటంటే తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. తీపి అంతగా తినని వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కానీ కరెక్ట్గా మనకి టేస్ట్ బాగుండాలంటే కనుక మనం ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. చూసరికి ఇది దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత నేనైతే పంచదార వేసానండి. ఇంకా కూడా మనకి నీరు ఉంది కదా కొంచెం, అది కూడా బాగా ఇంకిపోయిన తర్వాత వేసినా సరిపోతుందండి. అలా కాకుండా కనుక మనం కనుక నీరు అంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అప్పుడు కనుక పంచదార వేస్తే కనుక అది చిక్కబడటానికి అయితే చాలా టైం అయితే పడుతుందండి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి చలివిడికి అని చెప్పి బెల్లం అయితే కోరుతున్నానండి. బెల్లం అయితే చాలా గట్టిగా ఉందనమాట. అంటే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మొన్న షాక్ అయితే సరిగ్గా అయితే రావటం లేదండి. ఈ బెల్లం కోరేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను వరిపిండి వేసుకొని కలుపుతున్నాను అనమాట. ఈ వరిపిండి కూడా మనకి తడిపిండి అయితే చలివిడి అనేది త్వరగా అయిపోతుందండి. ఈ వరిపిండి కూడా పొడిదనమాట. అలాగే బెల్లం కూడా కొంచెం గట్టిగా ఉండడం వల్ల చిన్న చిన్న ముక్కల కింద అయితే ఉండిపోయిందండి. చాలా టైం అయితే పట్టిందనమాట. అదే తడిపిండి అయితే కనుక వెంటనే చలివిడి అయితే అయిపోతుందండి. ఇదిగోండి అమ్మవారికి అని చెప్పి శనగలు నానబెట్టాం, అలాగే ప్రసాదం చేస్తున్నాను కదా అది, అలాగే చలివిడి వడపప్పు, ఈ 3 అయితే ప్రసాదం కింద ఈ వారం పెడదాం అనుకుంటున్నాను. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మనం 4 వారాలు కూడా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాం కదండి. అంటే మనం ప్రసాదం ఏమి పెట్టినా పెట్టకపోయినా చలివిడి వడపప్పు అలాగే అమ్మవారికి శనగలు కనుక పెడితే చాలా మంచిదంటండి. ఇక్కడ నేను ఏంటంటే వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదండి, పుస్తకం ఉంటుంది కదండి, అంటే మనకు వరలక్ష్మి వ్రతం కథ పాఠ్య రూపంలో కూడా ఉంటుందండి, అది పాడుకున్నాను. అలాగే అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదండి, అది కూడా చదువుకున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత నేను తులసి మొక్కలైతే పూజ అయితే చేసుకున్నానండి. మాకు ఏంటంటే ఈ మధ్య కోతులు అయితే వస్తున్నాయి అనమాట. కరెక్ట్గా తులసి మొక్క కాడికి వెళ్ళి పూజ చేసుకునే టైంకి అయితే కోతి అయితే వచ్చిందండి. నాకు ఆ కోతిని చూడగానే భయం వేస్తే పూజ సామాలు అలాగే ప్రసాదం అరటిపండు అన్ని అక్కడ వదిలేసి వచ్చేసాను అనమాట. తర్వాత ఏంటంటే ఆ గింజలు ఉన్న ప్రసాదం అలాగే అరటిపండు అయితే తినేసిందండి. అది వెళ్ళిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. మనం దేవుడికి పెట్టింది ఏదైనా ఒక జీవితం అంటే మంచిదే కదండి. ఏంటంటే నేను ఇంకా పెట్టక ముందే వచ్చే కోతి అయితే తినేసింది అనమాట. అలాగే ఇక్కడ నేను వరిపిండితో ముగ్గులు పెట్టాను చూడండి, నా ముగ్గు కూడా ఫలితం అయితే దక్కిందనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు పెట్టిన కొంచెంసేపటికి మొత్తం చీమలన్నీ వచ్చేలా తింటున్నాయండి.
అంటే ముగ్గు వరిపించనే పెట్టాలంటారు. ఎందుకంటే ఇలా జీవరాశులకి ఆహారం అవుతుందని చెప్పి. ఇక్కడైతే మాత్రం చాలా చీమలు వచ్చినాయండి. కొంచెంసేపటికి ముగ్గు మొత్తం తినేసినట్టుగా ఉన్నాయన్నమాట. నా పూజ అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ఈరోజు వచ్చేసి పప్పు అయితే వండుతున్నానండి. పప్పుని ఆకుకూరనండి. ఈ ఆకుకూర వచ్చేసి ఏంటంటే పనుగంట కూర అంటారు కదండి, అదనమాట. ఇదేంటి మనకి హెల్త్కి చాలా మంచిదంటే అండి. నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను, అలాగే ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి. ఎప్పుడు చూడలేదు. ఇదేంటంటే పొడుగ్గా ఆకుల కింద అయితే ఉందన్నమాట. అంటే చెప్తున్నాను కదా, నేనైతే ఎప్పుడు చూడలేదండి. పచ్చడి కూడా చేసుకుంటారంట దీంతోనే, కూరే కాకుండా. ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయాలండి. వెంటనే చేను గట్టు మీద అయితే ఎక్కువ ఉంటుంది, మాకు తెలిసిన అయితే ఇచ్చారని చెప్పి నేనైతే ఇవాళ పప్పుని పనుగంట కూర అయితే వండుతున్నానండి. కొంచెం అయితే పక్కన పెట్టాను, ఎందుకంటే మనం పప్పు ఉడికొస్తుంది కదండి. మనం కుక్కర్లో పెడితే ఏంటంటే ఆకులనే బాగా మెత్తగా పేస్ట్ కింద అయిపోతాయి అని చెప్పి ఇది ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు పెడతాం కదండి, అప్పుడు వేద్దామని చెప్పి కొంచెం కూర అయితే పక్కన పెట్టేసాను అనమాట. అలాగే ఈ పనుగంటి కూర ఏంటంటే మన కళ్ళకైతే చాలా మంచిదంటండి. అంటే కళ్ళ సమస్యలు ఏదన్నా సరే తగ్గుతాయంటండి. అలాగే మనకి మునగాకు కూడా చాలా మంచిదండి. పనుగంటి కూర మునగాకే కదండి, ఆకుకూరలు ఏదైనా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. అంటే మనం వారంలో 1-2 సార్లు ఆకుకూరలు అయితే తీసుకోవాలని అంటారు కదండి. నేను ఇక్కడ వచ్చేసి తాలింపు వేసేస్తున్నాను అనమాట. పప్పు నెయ్యి వేసి తాలింపు పెడుతున్నానండి. అలాగే నేను వచ్చేసి ఈ పప్పులో వచ్చి కొంచెం చింతపండు కూడా వేసానండి. అంటే పులుపు అయితే బాగుంటుంది కదండి. మరి ఏంటంటే మనం ఆకుకూరలు వేసిందని అంటే ఇప్పుడు పప్పు టమాటా అయితే బాగానే ఉంటుంది, కానీ పప్పులు ఏదైనా ఆకుకూరలు వేస్తే కొంచెం చప్పగా అయితే ఉంటుంది కదండి. అందుకని చెప్పి నేనైతే కొంచెం చింతపండు కూడా వేస్తానండి. అలాగే మనం ఎప్పుడైనా పప్పు తాలింపు వేసినప్పుడు కనుక నెయ్యి వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మన హెల్త్కి మంచిది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ దంచి కూడా మనం తాలింపు పెట్టినా కనుక బాగుంటుందండి. ఇప్పుడు నేను వచ్చేసి వడియాలు వేద్దామని చెప్పి అదే ముగ్గట్లో అయితే ఇంకైతే నూనె అయితే వేస్తానండి. అంటే ముగ్గుట్లో నూనె వేసిన తర్వాత నేనేంటంటే వడియాల డబ్బా అయితే చూసానండి, అది ఎక్కడ పెట్టానో నాకైతే కనిపించలేదు అనమాట. ఇంకా నూనె మరిగిపోతుంది కదా అని చెప్పి అప్పుడు అలా అయితే వేపిస్తానండి. అలాగే మజ్జిగ మిరియాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే వేపిస్తానండి. వంట అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అప్పుడు తాంబూలానికి కావాల్సిన కొంచెం ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి అయితే నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే చేశానండి. అవి నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం మిస్ కాకుండా అస్సలు చూడండి, మీకు చాలా ఈజీ అవుతాయండి. చెప్పాను కదండి, వరలక్ష్మి వ్రతం తాంబూల సంబంధం చాలా ఐటమ్స్ అయితే నేను ఆ వీడియోలో చూపిస్తాను.